సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఈనాడు జర్నలిజం స్కూల్ మనకి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పత్రికే వృత్తిలో మీరు చేరాలనుకుంటున్నారా? సమాజ అభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే ఈ ప్రకటన ఖచ్చితంగా మీకోసమే. కొత్త తరం పత్రికేయుల్ని తీర్చిదిద్దడం కోసం మల్టీమీడియా టెలివిజన్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హతలు వచ్చేసరికి తేట తెలుగులో రాయగల నేర్పు ఉండాలి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే తాపన ఉండాలి, ఆంగ్ల భాషపై అవగాహన, మీడియాలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష, లోకజ్ఞానం, వర్ధమాన వ్యవహారాలపై పట్టు, 1/6/2019 నాటికి 28 సంవత్సరాల వయసు మించరాదని చెప్పేసి కూడా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. అర్హత వచ్చేసరికి డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎంపిక వచ్చేసరికి మొదట వివిధ అంశాల మీద రాత పరీక్ష జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యాన్ని, అనువాద సామర్థ్యాన్ని, వర్ధమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్ని పరీక్షించే లఘు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోని పరీక్షలు జరుగుతాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృంద చర్చలు అంటే మనకి గ్రూప్ డిస్కషన్లు ఉంటాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియామక నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. శిక్షణ వచ్చేసరికి ఈనాడు జర్నలిజం స్కూల్లో ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రైనింగ్గా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. శిక్షణలో చేరగానే మొదటి 6 నెలల్లో 13,000 శాలరీ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 6 నెలల్లో 15,000 చొప్పున నెలసరి భృతి లభిస్తుందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 16,500 ఉద్యోగంలో చేరాక ఏడాది పాటు తదనంతర శిక్షణ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 18,500 రూపాయలు ఏడాది పాటు ప్రొబేషన్ అని చెప్పేసి ఇచ్చారు. 20,500 రూపాయలు కన్ఫర్మేషన్ అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. www.enadu.net అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఇంకొక అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.enadu.pratibha.net. వీటిలో మీరు దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల రుసుము వచ్చేసరికి 200 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తుల ధృవీకరణ నకలను అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మనకి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన సబ్మిటెడ్ అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ అయితే ఒక జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఒప్పంద పత్రం. స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూప్ సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలని, ఈ మేరకు కోర్స్ ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాలని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి నోటిఫికేషన్ మనకి 3/3/2019 రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ గడువు వచ్చేసరికి 25/3/2019 అని చెప్పేసి క్లియర్ అండ్ కట్గా ఇచ్చారు. కోర్స్ ప్రారంభం వచ్చేసరికి 3/6/2019 అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే జర్నలిస్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈనాడు అఫీషియల్ వెబ్సైట్ని అయితే సందర్శించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.